ప్రో కబడ్డీ సీజన్ 12 కోసం తెలుగు టైటన్స్ యొక్క కార్నర్ డిఫెండర్స్ ఎవరు ఉండొచ్చు అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం మనం. సో ఈ వీడియోస్ ముందైతే అన్ని టీమ్స్ కవర్ డిఫెండర్స్ కాంబోస్ కూడా మన పేజ్ లో ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాయి, అవి ఒకసారి చెక్ చేయండి. మిగతా టీం వీడియోస్ కూడా ఆల్రెడీ మన పేజ్ లో వస్తాయి కాబట్టి మన పేజ్ అయితే ఫాలో అయిపోండి తెలుగు ప్రో కబడ్డీ వీడియోస్ కోసం. తెలుగు టైటన్స్ కార్నర్ కాంబినేషన్ చూసుకుంటే శుభం షిండే అండ్ అంకిత్ జగ్లాన్ ఉండే అవకాశం ఉంది. శుభం షిండే చూసుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ రైట్ కార్నర్ డిఫెండర్ చెప్పుకోవచ్చు పీకేఎల్ లో. అతను 2024 లో 22 మ్యాచ్ ఆడితే 56 టాకిల్ పాయింట్స్ అయితే చేసిండు. సో చాలా స్ట్రాంగ్ డిఫెండర్, టీమ్ కూడా మంచిగా కంట్రోల్ చేస్తాడు, అందుకే వైస్ కెప్టెన్స్ కూడా ఇచ్చిల్లు అతనికి. ఇక లెఫ్ట్ కార్నర్ లో చూసుకుంటే అంకిత్ జగ్లాన్ అవుతున్నాడు. లాస్ట్ 2 సీజన్స్ గా తెలుగు టైటన్స్ గా ఆడుతున్నాడు. ఒక యంగ్స్టర్ గా వచ్చి ఇప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ డిఫెండర్ అయితే మారిపోయింది అని చెప్పొచ్చు. అతను లాస్ట్ సీజన్ కొంచెం 1 సీజన్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్ లో కొంచెం పానిక్ అయింది వాళ్ళు, అయినా కానీ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ కూడా యాడ్ అయింది కాబట్టి చాలా మంచి పర్ఫార్మెన్స్ అవకాశం ఉంది అతను అయితే. లాస్ట్ సీజన్ లో అయితే 22 మ్యాచ్ ఆడితే 45 టాకిల్ పాయింట్స్ అయితే వేసిండు. చాలా మంచి పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు అతని నుంచి. సో ఆన్ పేపర్ చూసుకుంటే చాలా మంచి కార్నర్ కాంబినేషన్ గా అనిపిస్తుంది అంకిత్ జగ్లాన్ అండ్ శుభం షిండే. సో లాస్ట్ సీజన్ అయితే తెలుగు టైటన్స్ కి క్రిషందులు కొంచెం ఫెయిల్ అవ్వడం అనేది మైనస్ గా చెప్పుకోవచ్చు. ఈసారి ఇద్దరు డిఫెండర్స్ మంచిగా పర్ఫార్మెన్స్ తెలుగు టైటన్స్ అయితే వన్ ఆఫ్ ది కంటెండర్స్ గా ఉంటారు ట్రాఫిక్ అయితే ఈ సీజన్ లో. సో తెలుగు టైటన్స్ కార్నర్ కాంబినేషన్ ఏ విధంగా ఉందనుకుంటారో కింద కామెంట్ చేయండి. స్ట్రాంగ్ ఉందా, వీక్ ఉందా? తెలుగు ప్రో కబడ్డీ వీడియోస్ కోసం అయితే మన పేజ్ ని ఫాలో అయిపోండి. మిగతా టీం వీడియోస్ కూడా ఒకసారి చూడండి.